వరద విలయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర భారతదేశాన్ని వరదలు మొత్తం ముంచెత్తుతున్నాయి. 2 రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో వరదలు భయంకరంగా వస్తున్నాయి. సో దీంతో అక్కడ జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షాలకు పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వరదలకు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కులు మనాలిలో 20 ఇండ్లు కొట్టుకుపోయాయి. బిక్కుమంటూ ప్రజలు గడుపుతున్నారు. పర్యాటక ప్రదేశాలు పూర్తిగా నిలిపివేశారు. అక్కడ ఎవరిని రానివ్వట్లేరు. జమ్మూలో ఉగ్రరూపం దాల్చినటువంటి నదులు కూడా ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. వంతెనలకు చేరుగా ప్రవహిస్తున్నటువంటి నది నీళ్లు మొత్తం వంతెనకు చేరువగా ప్రవహిస్తుంది. సో దాంతో అక్కడ అటువైపు మొత్తం ఒక భయానక వాతావరణం మనకు కనిపిస్తోంది. దోడా జిల్లాలో వరదలకు 15 ఇండ్లు కొట్టుకుపోయాయి. అలాగే పాఠశాలలు కూడా అక్కడ మొత్తం మూసివేశారు 2 రోజుల నుంచి. జమ్మూ, శ్రీనగర్, తర్వాత బటోట్, కిష్త్వార్తో సహా అనేక రహదారులు మొత్తం అక్కడ మూసివేశారు. సో మనం చూస్తున్నాం అక్కడ చాలా భయంకరమైనటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా అత్యంత భారీగా వరదలు వస్తున్నాయి. పర్యాటక ప్రదేశాలు మొత్తం పూర్తిగా నిలిపివేశారు. వంతెనలకు చేరువగా నది ప్రవహిస్తోంది. దోడా జిల్లాలో మొత్తం 15 ఇండ్లు కొట్టుకుపోయాయి. 2 రోజులుగా మొత్తం అక్కడ స్కూళ్ళు, జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, తర్వాత బటోట్, కిష్త్వార్ సహా అనేక రహదారులు మొత్తం మూసివేశారు. వైష్ణోదేవి ఆలయంలో మొత్తం కొండ చర్యలు విరిగిపడడంతో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ సహాయక చర్యల్ని చేపట్టారు. మనం ఒకసారి విజువల్స్ చూస్తున్నాం. ఆ వరద ఎంత భయంకరంగా ఉందో మనం ఇక్కడి నుంచి చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంత భయానకంగా ఉంది. ఇంకా అక్కడ స్వయంగా అక్కడ నివసించే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ భయాందోళన అనేది మనం చాలా ఊహించవచ్చు. దానికి పెద్ద ఊహించడానికే భయం అవుతుంది. ఊహకే భయం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడండి ఎంత ఉధృతంగా అక్కడ వరద ప్రవహిస్తుందో. ఒక మొత్తం ఇల్లు కూడా మొత్తం ఆ నీటిలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆ వరద ప్రవాహం ధాటికి చాలా ఫోర్స్గా వస్తుంది. సో 2 రోజులుగా విస్తారంగా అక్కడ వర్షాలు కురవడంతో మొత్తం వరద చాలా ఫోర్స్గా ప్రవహిస్తోంది. మనం మొత్తం అక్కడ చూడండి ఆ కొండ పక్క నుంచి ఎట్లా వస్తుందో చూడండి. మొత్తం రోడ్డు కొట్టుకుపోవడంతో ఆ రోడ్డు పక్కన ఆపినటువంటి వ్యాన్ చూడండి ఎట్లా పడిపోయిందో ఆ వరదలో. సో చూస్తున్నాం అంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. చూడండి ఆ వెహికల్ మొత్తం ఎట్లా ఆ వరదలో కొట్టుకుపోతుందో మనం చూస్తున్నాం. సో అక్కడ మొత్తం రోడ్డు అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వ్యాన్ ఆ వరదలో పడి కొట్టుకుపోయింది. మనం చూస్తున్నాం మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం వరద నీళ్ళు. ఆ లారీ కూడా చూడండి, ఆ టిప్పర్ కూడా మొత్తం దాంట్లో ఆ వరదలో పడి టిప్పర్ కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి భారీ స్థాయిలో ఒక విధ్వంసం మనకు కనిపిస్తోంది. వరద విధ్వంసం కనిపిస్తుంది. వరద విలయం మనకు కనిపిస్తోంది. అంత దారుణంగా చూడండి ఎంత భారీ ప్రవాహంతో వరద కనిపిస్తుందో మనం చూస్తున్నాం. సో 2 విజువల్స్లో మనం చూడొచ్చు. సో ఇక్కడ మొత్తం ఉగ్రరూపం దాల్చినటువంటి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశాన్ని మొత్తం ఒక వణికిస్తున్నటువంటి పరిస్థితి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలా చోట్ల ఇండ్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. ఆ దగ్గరలో ఏవైతే వరద ప్రవాహానికి దగ్గరలో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఇండ్లు కూడా నీట మునిగాయి. మనం చూసాం ఇందాక విజువల్స్. అక్కడ వ్యాన్లు కావచ్చు, చూడండి కారు కూడా, ఆ కారు ఎట్లా కొట్టుకుపోతుందో చూడవచ్చు మనం విజువల్స్లో. సో మనం 3 బాక్స్ విజువల్స్ మనం చూస్తున్నాం. వరద ఉధృతి చూస్తున్నాం, వరద ప్రవాహం చూస్తున్నాం. అత్యంత భయానకంగా ఉంది. ఇక్కడి నుంచి మనకు విజువల్స్, టీవీల ద్వారా విజువల్స్ చూస్తుంటేనే ఇంత భయానకంగా ఉంది అంటే ఇంకా దగ్గర నుంచి చూస్తే కనుక భయం అనేది ఇంకా వాళ్ళు ఎంత తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఇండ్లు కూడా కూలిపోయి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న పరిస్థితి. కార్లు కొట్టుకుపోతున్నాయి, వ్యాన్లు కొట్టుకుపోతున్నాయి, టిప్పర్లు కొట్టుకుపోతున్నాయి. అంత దారుణంగా చాలా భయంకరంగా ఫోర్స్ కొనసాగుతోంది. చాలా చోట్ల మొత్తం రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. సో మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, 2 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్లో, జమ్మూ కాశ్మీర్లో వరద బీభత్సం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఆ విజువల్స్ చూస్తూనే అర్థమవుతుంది. చాలా భయానకంగా ఉంది. సో అక్కడ ప్రజలను రక్షించేటువంటి ప్రయత్నం ఎట్లా ప్రభుత్వాలు చేస్తున్నాయి? ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ? రైట్ రాజేష్, ఉత్తర భారతదేశాన్ని వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. మొత్తం వరదలు ముంచెత్తుతున్న పరిస్థితి కనిపించింది. 2 రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో భయంకర వరదలు వస్తున్నాయి. వర్షాలకు పూర్తిగా జనజీవనం అనేది స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ
రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వరదల వల్ల ఇప్పటి వరకు అధికారికంగా 20 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కులు మనాలిలో ఈ 20 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇక ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పర్యాటక ప్రదేశాలు పూర్తిగా నిలిపివేశారు. ఈ సమయంలో ఎవరు కూడా పర్యటనకు రావద్దంటూ కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ గానీ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. వరదలు వర్షాల వల్ల స్థానికంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎవరు టూరిస్టులు ఇరు రాష్ట్రాలకు రావద్దంటూ కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికార యంత్రాంగం కూడా ఆ టూరిస్టులకు పలు సూచనలు చేస్తున్నారు. ఇక జమ్మూలో కూడా ఈ తావి నది ఉగ్రరూపం దాల్చింది. వంతెనలకు చేరువగా తావి నది నీరనది ప్రవహిస్తోంది. దోడా జిల్లాలో వరదలకు 15 ఇళ్లు కొట్టుకుపోయాయి. 2 రోజులుగా పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇక జమ్మూ, శ్రీనగర్, బటోట్, కిష్ట్వారాలో సహా అనేక రహదారులు మూసివేశారు. ఈ ఒకవైపు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి, మరోవైపు వరదల వల్ల రోడ్లను కూడా తీవ్రంగా దెబ్బతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాహన రాకపోకలకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించింది ప్రభుత్వం. మొత్తం ఇటు కొండ చర్యలు విరిగిపడడంతో చాలా మందికి గాయాలయ్యాయి. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు నిమగ్నమన్నాయి. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, గవర్నర్లతో ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పర్యటించి కిష్ట్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల జరిగిన నష్టాన్ని శివ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఉధృతంగా వరదలు వస్తున్నాయి. తావి నది మొత్తం ఉప్పొంగి ప్రవహించడంతో ఆ వరదలు మొత్తం కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఇప్పుడు నదీ ప్రవాహం అనేది ఎప్పటి వరకు తగ్గుముఖం పట్టొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. సో దీంట్లో అంటే మనం చూసినట్టుగా చాలా వరకు ఇండ్లు కొట్టుకుపోయాయి, వెహికల్స్ కొట్టుకుపోతున్నాయి, అవి కార్లు కావచ్చు, టిప్పర్లు కావచ్చు, అవన్నీ కూడా చాలా ఈజీగా మొత్తం నీళ్ళల్లో కొట్టుకుపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దీంట్లో ప్రాణ నష్టం జరిగిందా, ఎవరన్నా మనుషులు చనిపోయినట్టుగా చెప్తున్నారా, అధికారికంగా ఏమైనా తెలుస్తుందా శివ? రైట్. ఈ రోజు దోడా జిల్లాలో జరిగిన వరద వల్ల ఈ మరోవైపు క్లౌడ్ బరస్ట్ వల్ల మొత్తం గడిచిన 24 గంటల్లో 9 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఇరు రాష్ట్రాల్లోనూ ఇటు హిమాచల్ ప్రదేశ్ లో కానీ జమ్మూ కాశ్మీర్ లో కానీ 20 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. అంటే ఈ ఎగువ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో కురుస్తున్న ఈ భారీ వర్షాల వల్ల కొండ ప్రాంతం అంతా కూడా వర్షానికి నానిపోయి కొండ ప్రాంతం అంతా కూడా కుంగిపోయి క్లౌడ్ బరస్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రవాహం అంతా వేగంగా రావడం, వరదలే అంతా కూడా రావడం, మరోవైపు ఇటు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు కాబట్టి అక్కడున్న ఇళ్లను కూడా వరద ధాటికి తట్టుకోలేక నీళ్ళలో కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కడ పార్క్ చేసిన వాహనాలు కూడా నీళ్ళలో కొట్టుకుపోతూ ఉన్నాయి. మొత్తం ఎక్కడికక్కడ వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తావి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. తావి నదితో పాటు చుట్టుపక్కల ఉన్న నదులన్నీ కూడా మొత్తం ప్రమాద స్థాయిలో ఈ నీటి ప్రవాహం వల్ల ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. దాని ద్వారా ఆనకట్టలన్నీ కూడా తెగిపోవడం కానీ కాలువల శివ అయితే మనం చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాం చాలా చోట్ల కొంతమంది అంటే అంత వరద ప్రవాహం ఉన్నప్పటికీ కూడా కొంతమంది మనుషులు కూడా ఆ వరద సమీపంలో కనిపిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి సమీపంలోని మనుషుల్ని ఆ ఇండ్లు ఖాళీ చేయించి వేరే పునరావాస కేంద్రాలకు ఏమి తరలించేటువంటి ప్రయత్నం జరుగుతోందా? మరి చాలా మంది మనుషులు కూడా మనకు కనిపిస్తున్నారు విజువల్స్ లో. రైట్. ఇక వరదల్లో అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే స్థానిక బలగాలు కూడా అక్కడ మోహరించి లోతట్టు ప్రాంతాల ప్రజలను కానీ వరదల మధ్య మీరు చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాల్లో వరదల మధ్య గట్టు ఒడ్డున కొంతమంది ప్రజలు చిక్కుకొని ఉంటున్నారు. అటువంటి వారిని రక్షించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇటు కేంద్ర హోంమంత్రి, మరోవైపు రక్షణ శాఖ మంత్రి కానీ పిఎంఓ కార్యాలయం ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్రాలకు ఫోన్ల ద్వారా సహాయ చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం ఎవరికి ఇబ్బంది కలగకూడదు, సురక్షిత ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. రేపు కూడా జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బర్స్ట్ జరిగే అవకాశం ఉంది. మరికొన్ని రోజులు 2-3 రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో కూడా ఇటు హిమాచల్ ప్రదేశ్ మరొక జమ్మూ కాశ్మీర్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలంటూ కూడా
ప్రధానంగా కొన్ని సూచనలు ఆదేశాలు జారీ చేస్తుంది. దానిలో భాగంగా ఇటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికార యంత్రాంగం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అంటే ముందు ముందు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, వరదలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ క్లౌడ్ బర్స్ట్ వల్ల ప్రాణ ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలి, మాకు సహకరించాలంటూ కూడా వారందరికీ సూచనలు చేస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇస్తున్న సూచనలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు సహకరిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అన్ని రకాల సహాయ చర్యలు మేము అందిస్తామంటూ ఇటు కేంద్రం కూడా ఇరు రాష్ట్రాలకు ఆపణ హస్తం అందిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఇరు రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల అనేక ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కొండచెర్లు విరిగిపడడం వల్ల రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఈ వరదల వల్ల రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ వాహన రాకపోకలకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. సో అది జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ కావడంతో మొత్తం వరద విలయం కొనసాగుతుంది. మొత్తం ఉధృతంగా వరదలు వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బిక్కుమంటూ అక్కడ జనం జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి. సో ఉత్తర భారతాన్ని మొత్తం వరదలు ముంచెత్తున్న పరిస్థితి. 2 రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లో భయంకరమైన వరదలు. మనం చూస్తున్నాం 4 బాక్స్ విజువల్స్ మనం చూడొచ్చు. ఒక వ్యాను పైనుంచి అంటే రోడ్డు కొట్టుకుపోవడంతో రోడ్డు మొత్తం తెగిపోవడంతో ఆ వరదల్లో చిక్కుకుంది, వరదలో కొట్టుకుపోతుంది. మరోపక్క పెద్ద టిప్పర్ కూడా మనం చూడొచ్చు. మొత్తం దాంట్లో టిప్పర్ ఆ వరదలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. చాలా ఫోర్స్గా కొండల పక్క నుంచి చాలా ఫోర్స్గా ప్రవహిస్తున్నటువంటి వరద కూడా మనం చూస్తున్నాం. చాలా వరకు ఇండ్లు కొట్టుకుపోయాయి, మనుషులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో ఇంకా 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. కులు మనాలిలో 20 ఇండ్లు కొట్టుకుపోయాయి. పర్యాటక ప్రదేశాలు పూర్తిగా నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్లో మొత్తం తావి నది జమ్మూలో ఉగ్ర రూపం దాల్చింది. వంతెనలకు చేరువగా ఆ లెవెల్ దాకా నది ప్రవహిస్తుంది. దోడా జిల్లాలో మొత్తం 15 ఇండ్లు కొట్టుకుపోయాయి వరదలకి. మొత్తం అక్కడ పాఠశాలలు అవన్నీ కూడా మూసివేశారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ నుంచి తర్వాత బటోటు క్విష్తార్తో సహా మొత్తం రహదారులు మొత్తం కూడా మూసివేశారు. కొండచర్యలు వైష్ణోదేవి ఆలయం సమీపంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యలు విరిగిపడడంతో చాలా వరకు తీవ్రంగా అక్కడ భక్తులు గాయపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్ళి అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే చిక్కుకున్నారో సో వాళ్ళందరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు జమ్మూ కాశ్మీర్ తర్వాత హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకి సూచనలు చేస్తోంది. రాష్ట్రానికి కావాల్సినటువంటి ఫోర్సెస్ కూడా పంపిస్తుంది. సో తద్వారా అక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నారో, వరదల్లో చిక్కుకున్నారో, మనం ఇక్కడ విజువల్స్ చూస్తేనే అంత భయంకరంగా ఉంది, ఒళ్ళు గగురు పొడుస్తోంది. అంత దారుణంగా వరదలు చాలా ఫోర్స్గా చాలా బలంగా వస్తున్నాయి. సో అటువంటి వరదల నుంచి కాపాడేందుకు కేంద్రం కూడా దృష్టి సారించింది. ఎవరైతే అక్కడ ఆ వరదల్లో చిక్కుకున్నారో, ఎవరైతే అక్కడ ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా సహాయక శిబిరాలకు తరలించేటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ ద్వారా ఇంత భయంకరమైనటువంటి వరదలు వస్తున్నాయి. 2 రోజులుగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఇంకా 2 రోజులు కూడా మళ్ళీ రేపు కూడా హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇప్పటికే అత్యంత దారుణంగా చాలా బలంగా వరదలు వస్తున్నాయి, చాలా ఫోర్స్గా వస్తున్నాయి. సో దాంతో తీవ్రంగా జనం అస్తవ్యస్తానికి గురయ్యారు, తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు మొత్తం మూసివేశారు. తర్వాత స్కూళ్ళు, తర్వాత పర్యాటక ప్రాంతాలు అవన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇదే తీవ్రత మరింతగా రేపు ఎల్లుండి కొనసాగితే వరదలు ఇంకా మరింతగా ఉధృతమైతే ఇంకా ఆస్తి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది, ప్రాణ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరైతే ఆ వరదలకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ సహాయక ప్రాంతాలకు అంటే సహాయ శిబిరాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. సో మరి 2 రోజుల్లో ఇదేమన్నా కొంచెం తగ్గుతుందా? 2 రోజులు క్లౌడ్ బరస్ట్ ఉందని చెప్తారు. సో దాని తర్వాతనైనా కూడా ఈ వరదలు తగ్గుముఖం పడతాయా లేదా ఇదే భయంకరమైన పరిస్థితి కొనసాగుతుందా చూడాలి.